హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం సేమియా ఉప్మా చేసుకుంటామండి. చాలా టేస్టీగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుని అందులోకి పోపు దినుసులు వేసుకుంటాము. శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు బాగా ఫ్రై చేసుకుంటాం. ఇందులోకి కాజు వేసుకున్నామండి. కరివేపాకు, ఆనియన్స్ కట్ చేసుకున్నా అండి, అవి వేసుకున్నాము. ఇవి మంచిగా ఫ్రై చేసుకుంటాము. ఈ ఆనియన్స్ వచ్చేసి గ్లాసీలు కోస్తే సరిపోతుంది, మరి బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి, కట్ చేసి. అన్నీ బాగా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు సేమియాలు తీసుకున్నానండి, నేను పచ్చి సేమియాలే తీసుకున్నాను. మనకి ఫ్రైడ్ సేమియా కానీ దొరుకుతుంది, ఇదైతే పచ్చివి. ఇప్పుడు ఇది వచ్చి పోపులో వేసుకొని బాగా బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటాము. మనం ఈ ఫ్రై చేసే దాంట్లోనే ఈ ఉప్మాకి టేస్ట్ ఉంటుందండి. మంచిగా బ్రౌన్ అయ్యిందంటే మనకి ఒకటికొకటి అంటుకోకుండా సేమియా చాలా బాగా వస్తుంది. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటాము. సేమియా ఉప్మాకి నెయ్యి కానీ చాలా రుచినిస్తుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటాము. సాల్ట్ లిమిట్గానే వేసుకోండి, ఉప్మా కదా, కొంచెం ఎక్కువైతే తినలేము. బాగా ఇట్లా బ్రౌన్ చేసుకోవడం వల్ల మనకి మంచిగా పొడి పొడిగా వస్తుంది ఉప్మా. తినేటప్పుడు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఇది చాలా ఫేవరెట్ అండి. మా వారికి, పిల్లలకి అడిగి మరీ చేయించుకొని తింటుంటారు. చూడండి, ఇట్లాగా బాగా బ్రౌన్ వచ్చింది. ఇందులోకి వచ్చేసి వేడి నీళ్ళే వేసుకోవాలి. మనం కాంచి నీళ్ళు వేసుకున్నామంటే అప్పుడే అతుక్కోకుండా మంచిగా వస్తుంది ఉప్మా. కానీ ఇప్పుడు 3 కప్పులు వాటర్కి 2 కప్పులు సేమియా తీసుకున్నానండి. ఇది మూత ఏం పెట్టకుండా మనం ఇట్లనే ఉడికించుకుంటా ఇట్లా చేసుకున్నామంటే మన ఉప్మా రెడీ అయిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాం. కొద్దిగా చల్లారిందంటే చాలా బాగా వస్తుందండి. ఇది తినేటప్పుడు కానీ చాలా బాగుంటుంది. మనకి నూడిల్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. మా ఇంట్లో అయితే మేము చక్కెరతో సర్వ్ చేసుకుంటామండి, ఇష్టంగా తింటాము. కావాలంటే చట్నీ కానీ చేసుకోవచ్చు. చూడండి, చూస్తుంటే నేను నీళ్ళూరుతుంది కదా. మనకి ఉప్మా రెడీ అయిందండి. చూడండి, ప్లేట్లో పెట్టుకుంటాము. ఒకటొక్కటే అతుక్కోకుండా చాలా బాగుంటుందండి. ఇదే మీరు ఇలాగే చేసుకొని తిని చూసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఆ వేంపే దాంట్లోనే ఉంటుందండి దీని రుచి అంతా. మనం మంచిగా ఫ్రై చేసి వాటర్ వేసుకున్నామంటే సేమియా చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిగా వాటర్ వేసినామంటే టేస్ట్ బాగుండదు, స్మెల్ కానీ పచ్చిగా ఉంటుంది సేమియా. చక్కెరతో సర్వ్ చేసుకుంటున్నానండి నేను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.